నాయుడుపేటలో గ్యాస్ పైప్ లైన్ ప్రజల ప్రాణాలకు పెను ప్రమాదంగా మారుతోంది. ప్రతి ఇంట్లోకి గ్యాస్ అని నినాదంతో మొదలుపెట్టిన గ్యాస్ పైప్ లైన్ మొదటి రోజు నుంచి ప్రజలకు అనేక విధాలుగా ప్రజలను ప్రమాదాల బారిన పడేస్తూ వాహనదారులకు పెను ప్రమాదాలు సృష్టిస్తోంది. ఈ పైప్ లైన్ కోసం హైవేలో కూడా రద్దీగా ఉన్న చోట రోడ్డు మధ్యలో గుంతల్లోడేసి వాహనదారుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. నాయుడుపేటలో గ్యాస్ పైప్ లైన్ ప్రజల ప్రాణాలకు పెను ప్రమాదంగా మారుతోంది. ప్రతి ఇంట్లోకి గ్యాస్ అనే నినాదంతో మొదలుపెట్టిన గ్యాస్ పైప్ లైన్ మొదటి రోజు నుంచే ప్రజలకు అనేక విధాలుగా ప్రమాదాల బారిన పడవేస్తూ వాహనదారులకు పెను ప్రమాదాలు సృష్టిస్తోంది. ఈ పైప్ లైన్ కోసం హైవేలలో కూడా రద్దీగా ఉన్న చోట రోడ్డు మధ్యలో గుంతల్లోడేసి వాహనదారుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ప్రజలు ప్రాణాలు పోయే పరిస్థితులు సృష్టిస్తున్నా వీటిని అడ్డుకునే నాదుడే లేకుండా పోతున్నారు. ఈ క్రమంలో నాయుడుపేట బస్టాండ్ నుంచి శ్రీకాళహస్తికి వెళ్లే బైపాస్ రోడ్లో శనివారం సాయంత్రం పైప్ లైన్ కోసం వీళ్లు తీసిన గుంటల్లోని మట్టి రోడ్డు మీద వేయటంతో ఆదివారం ఒక్కరోజే 4 యాక్సిడెంట్లు జరిగాయి. వాహనదారుల అదృష్టం బాగుండి వారందరూ ప్రాణాలతో బయటపడ్డారు. 9:40 సమయంలో ఒక ద్విచక్ర వాహనదారుడికి ప్రమాదం జరిగి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో 108కి ఫోన్ చేయగా వారు కొంచెం ఆలస్యం చేయడంతో అటుగా వెళుతున్న ఆటోలో ప్రమాదానికి గురైన వ్యక్తిని పట్టణంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ఏమాత్రం భద్రతా నియమాలు పాటించకుండా గత 2-3 సంవత్సరాలుగా ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ గుంటలు లోడేస్తూ ఇప్పటికీ కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో వాటిని పూడ్చకుండా అనేక ప్రమాదాలకు కారణమవుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఇలాంటి ప్రాజెక్టులు ఎవరి కోసం తీసుకొస్తున్నట్లో అర్థం కావటం లేదు. ఇలాంటివి నిజంగా ప్రజల కోసమే అయితే అధికారులకు న్యాయకులకు ప్రజాభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం లేదా? దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారా? ఇది నిజంగా ప్రజలకు అవసరమైందేనా అనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఇప్పటికైనా వీరి విషయంలో పై స్థాయి అధికారులు దృష్టి సారించి వీళ్లు పట్టణంలో పైప్ లైన్ల కోసం తీసిన గుంటలను పూర్తిగా పూడ్చే విధంగా చర్యలు చేపట్టి వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.